ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికద వేరుండుగా పలుకగనేలా. హిరణ్యకశిపుడు కొడుకుని మందలిస్తూ ఉన్నాడు. ఏమిరా, మనం రాక్షసులం కదా, మన చదువులు వేరు, మన వృత్తులు వేరు, మన ప్రవృత్తులు వేరు అని చెబితే కొడుకుని అడిగాడు, మంచి స్కూల్లో పెట్టాను నిన్ను, ఏం చదువుకున్నాను ఆయన, ఏదైనా పద్యం చెప్పి దాని అర్థం చెప్పరా అన్నాడు. ప్రహ్లాదు చెప్తూ ఉన్నాడు. అది మనం ఇంతకుముందు మనం అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుడి మాటలని విని తండ్రి మండిపడుతున్నాడు. ఎట్లాగైనా కొడుకుని దారిలో తీసుకురావాలి కదా, అది నుంచో బెదిరించో చేయాలి కదా, ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. బెదిరిస్తాడు, ధిక్కరిస్తాడు, వేధిస్తాడు, బాధిస్తాడు, అనేక రకాలుగా హింసిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, నాగుపాములతో కరిపిస్తాడు, శూలాలతో పొడిపిస్తాడు, కొండల పని కిందకు తొయ్యిస్తాడు. ఎన్ని చేసినా కూడా ప్రహ్లాదుడి దేహంతో పాటు అతని మనసు కానీ ఆత్మ కానీ భక్తిభావన కానీ కించిత్తు కూడా చెక్కు చెదరలేదు. చివరికి తండ్రి ప్రహ్లాదుడిని గద్దిస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? దిక్కులు గెలిచితనన్నీయు, దిక్కులు గెలిచితని అన్నియు, దిక్కెవ్వడు ఓరి నీకు దేవేంద్రాదులకు. దిక్కులు గెలిచితివన్నీయు, దిక్కులు గెలిచితని అన్నియు, దిక్కెవ్వడు నీకు ఓరి నీకు దేవేంద్రాదుల్. దిక్కులు రాదుల వేరొక దిక్కెరుక గురుతురు, ఇతడే దిక్కని నన్ను. ఈ దిక్కెవడరా? దిక్కులన్నీ గెలిచినటువంటి వాడిని నేను. ఏ దేవేంద్రాలంతా నా పేరు చెప్తేనే భయపడి పారిపోతారు, నా తప్ప ఇంకో రాదంటే ఎవడని ఉన్నాడు భూమి మీద. దిక్కు లేక ఇది ఏడుస్తున్నారు మీరంతా కూడా అని ఏ బలం చూసుకొని ఓరి నీకు ఎవడరా దిక్కు అని అన్నాడు. దానికి ప్రహ్లాదుడు చెప్పాడు, దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు, కలుగు దిక్కులు మొదలై దిక్కుగలలేని వారికి, దిక్కుగలలేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా. ఎవడికి ఏ దిక్కు లేకపోతే ఎవడు దిక్కో వాడే నాకు కూడా దిక్కు అన్నాడు. నేను దిక్కు లేని వాడిని అనుకుంటే ఏదో దిక్కు అంటే వాడు ఉండాలి. ఎవడవాడికి అందరికీ దిక్కు లేని వాళ్ళకి ఎవడు దిక్కో వాడే నాకు కూడా దిక్కు అన్నాడు. అంటే అప్పుడు మళ్ళా వాళ్ళ నాన్న అంటున్నాడు, హిరణ్యకశిపుడు గర్జిస్తున్నాడు, అరే బలవంతుడని జగముల బలములతో జనక వీరభావమున మహాబలుల జయించి తిని, యవ్వని బలమున వాడెదవు, యవ్వని బలమున నాడెదవు నాకు ప్రతివీరుడవై. ఎవడున్నాడ్రా నీకు? సమస్త జగాల్ని గెలిచినవాడు బలవంతుడిని నేను. నాలాంటి బలవంతుడు నేను ఉన్నవాడు, నన్ను అన్ని జయించాను అంటావు. ఏ బలంతో నువ్వు నాకు ఏమంటావు? హీరోను ఏమంటారు? ప్రతివీరుని ఏమంటారు? ప్రతి కథానాయకుడు హీరోకి ఇంకో హీరో ఉంటాడట సినిమాల్లో. అట్లా నాకు మళ్ళా నాకు ప్రతివీరుడు అయిపోయినావే నువ్వు అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఇక్కడ చెప్పాడండి పట్టంతా కూడా చాలా గొప్ప మాట చెప్పాడు. నాన్న, బలయుతులకు దుర్బలులకు, బలమున్నటువంటి వాడికి బలం లేని వాడికి, బలవంతుడికి బలిదుడికి బలహీనుడికి బలమెవ్వడు. బలమున్నవాడికి ఎవడు బలము, బలం లేనివాడికి ఎవడు బలము. బలమెవ్వడు నీకు, బలమెవ్వడు నాకు, బ్రహ్మాదులకు బలమెవ్వడు. నువ్వు మహాబలవంతుడిని విర్రవీగుతున్నావు. నీ బలానికి మూలమేవారు? నాలాంటి బలహీనుడికి మూలమేవారు? బ్రహ్మాదులకు మూలమేవాడు?
నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు, ప్రాణులకున్ బలమెవ్వడు, సమస్త ప్రాణి సంఘాతాలకు కూడా బలమెవడు. అట్టి విభుడు బలము అసురేంద్ర, ఓ రాక్షసేంద్ర, బలయుతులకు దుర్బలులకు ఎవడైతే బలమో, నీకెవడ బలమో, నా వెనకే బలం ఉన్నదో, బ్రహ్మ రుద్ర ఇంద్రాదులకంతా కూడా ఎవడు బలమో, సకల ప్రాణులకు ఎవరు బలమో, అటువంటి బలమెవడో అలాంటి విభుడు, అన్నింటికీ పరిపాలన చేసే సమర్థుడు వాడే నా కూడా బలము అన్నాడు. కొడుకు పలుకులకి మహోదగ్రుడైనాడు, ఆగ్రహోదగ్రుడైనాడు ఈ రాక్షసురాజు. అహంకరించాడు. ఏరా, నాతోనే ఇట్లా మాట్లాడతావా నువ్వు? నీకెన్ని గుండెలుండాలరా? నాతోడన్ ప్రతిభాషలాడెదు, నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథండు, నాకంటే నీ భూతశ్రేణికి రాజులేటకడు సంపూర్ణ ప్రభావుండు. నాతోడన్ ప్రతిభాషలాడెదవు జగన్నాథుండు, నాకంటే ఈ భూతశ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు. మద్భ్రాతం చంపిన మొన్నునే వెతికితిన్ బల్మారు నారాయణు, ఏదృశ్యముల్లోనలేడు మరి వాడు ఎందెందు వాడెందుండురా దుర్మతి. మా అన్నని, మా సోదరుని చంపాడు. మొత్తం వెతిగా, ఎవడరా వాడని చెప్పి, ఎక్కడ వాడినా కనపడలా. మరి ఎక్కడ కనపడకపోతే ఈ నారాయణ అని అంటున్నావు నువ్వు, హరి ఎక్కడున్నాడురా? వీడు నాకు కనపడేవాడే కదా, అంత వెతికాను కదా నేను, కాబట్టి వాడు ఎక్కడుంటాడు రా దుర్మతి, దుర్మార్గుడా, బుద్ధి లేనివాడా అని అన్నాడు. ఇక్కడ అందరికీ అర్థమైన, అందరికీ నోటికి వచ్చిన పద్యం చెబుతున్నాడు పోతన్న గారు. పరమ భాగవతుడైనటువంటి మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు అంటున్నాడు, తండ్రి ఎక్కడున్నాడు అని అడిగాడు. తండ్రి నాకు కనపడి చక్కగా ఎక్కడో చెప్పడా అన్నాడు. ఎందుగలడు అందులేడు అని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే. తేల్చిపట్టేసేసాడు. ఆయన లేదు ఎక్కడ. విశ్వసత్కారో భూతభవ్య భవత్ప్రభు, భూతవృద్భావో భూతాత్మా భూతభావన, భూతాత్మా పరమాత్మా జాముక్తానాం పరమాగతి. విష్ణు సహస్రనామం చదువుతున్నాం. విశ్వం, ఆయన పేరే విశ్వం. విష్ణు సహస్రనామాల్లో ఉండే మొట్టమొదటి పేరు ఏమిటి అంటే నారాయణుడికి విశ్వం అనేవాడు. అతను విశ్వమయుడు, విశ్వాంతరాత్మ, విశ్వమే తాను. అటువంటి వాడు ఇందులో ఉన్నాడు, అందులో లేడని కాదు ఆయన. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఈ విధంగా ఎక్కడా లేడని హిరణ్యకశిపుడు, అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు వాదులు అనుకుంటున్నారు. ఇక్కడ పోతనగా చెప్తున్నాడు, మహాద్భుతమైనటువంటి రసవృష్టి జగత్తులోనే ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ది వరల్డ్ హ్యాస్ నాట్ సీన్ ఎనీ సచ్ లివింగ్ బీయింగ్ ఎర్లియర్. ఫర్ ది ఫస్ట్ టైమ్ a combination of a lion and a man has emerged through a pillar. The most thunderous, surprising, astonishing creature has emerged from a pillar. Now he is going to introduce to us. Hari సర్వాకృతులం గలండనుచు, అన్ని ఆకృతుల్లో అన్ని రూపాల్లో ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నాడు. హరి సర్వ ఆకృతులం గలండనుతు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై ఎందును లేడు 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 అనుసుతుందైచుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఈ తర్జన భర్జనలో ఏమి జరుగుతుందో, హిరణ్యకశిపుడు ఎక్కడ చూపిస్తామని అడుగుతాడో అని చెప్పి భక్తుడైన ప్రహ్లాదుడు మాట అసత్యం కాకూడదు, భక్తుడు ఏం చెప్పినప్పటికీ కూడా
భగవంతుని గురించి సత్యమే కాబట్టి ప్రహ్లాదుడు ఏది పెరిగే సత్యం మా చెప్పిన మాట అందిట్లో స్థలమంతా వ్యాపించి ఉన్నాడు విశ్వమయుడు ఆయన చెప్పాడే, అది అబద్ధం కాకూడదు కాబట్టి అసత్యం కాకుండా ఉండటం కోసంగా భగవంతుడు ఆ క్షణంలో అచర ప్రపంచంలో ప్రతి అణువులో కూడా ప్రవేశించి ఉన్నాడట. ఎప్పుడు ఎక్కడ కావాలంటే యావత్ విశ్వంలో అప్పటికప్పుడు అక్కడ ప్రత్యక్షం కావాలని చెప్పి సర్వత్రా విశ్వమయుడైనటువంటి నారాయణుడు విశ్వవ్యాప్తుడై ప్రతి అణువులో కూడా దూరిపోయి ఉన్నాడట. ఆయన క్రమంగా తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ పెరుగుతుంది. శాంతరసం ముందు రౌద్రరసం వీగిపోతుంది. సత్వగుణం ముందు రజోగుణం దాసోహం అంటూ ఉన్నది. ఇప్పుడు స్తంభంలోని చూపించరాని అడుగుతున్నాడు. ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి వారు ఆవిర్భవించబోతూ ఉన్నాడు. జై శ్రీరామ్.